హలో డియర్ ఆస్పిరెంట్స్. ఓకే, సో ఇప్పటి నుంచో నన్ను మీరు అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎలా అంటే నా వాట్సాప్లో గత 10 డేస్ నుంచి ఒకే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అన్న, ఎటు చూసినా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది, మరి ఎస్ఐపిసిలో మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? నా గోల్ ఎస్ఐఏ. సో నాకు రిజర్వేషన్ ఉంది, నాకు 240 250 ప్లస్ రావాలంటే నేను ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్స్ని ఎక్కువ పట్టించుకోవాలి? సో ఇలాంటి మెసేజ్ నాకు 10 రోజు నుంచి నాకు ధూళి తీరిపోతుంది. మొత్తం వాళ్ళే కంప్లీట్గా నా చార్ట్ మొత్తం ఫిల్ అయిపోతుంది. సో దీని మీద నేను ఒక వీడియో చేస్తున్నా. సో వీడియోలో భాగంగా ఫస్ట్ ఇక్కడ మనం లాస్ట్ టైం జరిగిన వెయిటేజ్ని చూసుకుందాం. ఎవరైనా కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియదు, సరే గైడ్లైన్స్ లేదు అంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. సరే, ఒకసారి పాత డేటా మనకి ఏం చెప్తుంది? నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ని తీసుకుంటున్నాను. ఈ మెయిన్స్లో 2016, 2018, 2022 మెయిన్స్. ప్రిలిమ్స్ జోలికి వద్దు. ప్రిలిమ్స్ గురించి మాట్లాడకండి, మెయిన్స్ గురించే మాట్లాడదాం. ఇక్కడ అర్థమెటిక్ చూసుకుంటే అప్పుడు 100, రీజనింగ్ 100. ఓకే, ఇక్కడ అర్థమెటిక్ 110, రీజనింగ్ 90. ఇక్కడ అర్థమెటిక్ 92, రీజనింగ్ 108. అంటే ఎక్కడ చూసినా కూడా 100 స్కోర్ని మెయింటైన్ అయితే చేస్తున్నాయి అవి. మరి ఎలా అంటే ఇక్కడ మనకి రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఒకరు మ్యాథ్స్ స్టూడెంట్స్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అరిథమెటిక్ నెగిటివ్ అవుద్ది, అదే మ్యాథ్స్ స్టూడెంట్స్కి అరిథమెటిక్ ప్లస్ అవుద్ది. వీళ్ళకి క్యాలిక్యులేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, సో రూట్స్, సో పర్సంటేజెస్, ప్రపోర్షన్స్, రేషియోస్, యావరేజెస్, పర్సంటేజెస్, ఇవన్నీ చాలా మంచి గ్రిప్ ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఇక్కడ మొత్తానికి అరిథమెటిక్ని వదిలేస్తే విజయం సాధించినట్టు కాదు. అందులో సెలెక్టెడ్గా టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ వద్దు, సెలెక్టెడ్గా చూజ్ చేసుకోండి. మరి సెలెక్టెడ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా? సో సెలెక్టెడ్గా ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. అండ్ మీరు మ్యాక్సిమం రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, నాకు తెలిసిన ఒక వెరీ 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 యావరేజ్ స్టూడెంట్, తను లాస్ట్ టైం 108 రీజనింగ్లో అక్షరాల 82 స్కోర్ చేయడం జరిగింది. నా కళ్ళతో నేను ఎక్స్పీరియన్స్ అయిన క్షణం అది. ఓకే, సో ఇక్కడ సాధించడం పెద్ద కష్టమేం కాదు. 82 సాధించిన ఆ వ్యక్తికి అరిథమెటిక్లో ఒక 30 కొట్టినా చాలండి. ఒక 30 కొట్టినా తన స్కోరు 112. ఇలాంటి వ్యక్తి జిఎస్ని దుమ్ము దులిపి ఒక 120 స్కోర్ చేసిన ఇప్పుడు అభ్యర్థికి ఎంత వస్తుంది? 232. తనకి కనుక రిజర్వేషన్ ఉండి లేదంటే ఈవెంట్స్లో సత్తా చూపిస్తే తన చేతికి ఒక జాబ్ పడుతుంది, అవునా కాదా? సో 112 యాక్యురేట్గా పెట్టినోడు మరి మిగతా తను ఎన్ని? ఒక 88, ఒక ఎన్ని తను చూసుకుంటే ఒక 88 క్వశ్చన్స్ వరకు తను అన్ని ఏలు పెట్టినా, అన్ని బీలు పెట్టినా, అన్ని సీలు పెట్టినా, అన్ని డీలు పెట్టినా తనకి 15 అయినా రైట్ అవుతాయి, అవునా కాదా? మరి అలా 15 రైట్ అవుతాయి. ఇక్కడ తన స్కోర్ ఎంతకు వస్తుంది చూడండి. ఇక్కడ తన స్కోర్ ఎంతకు వస్తుంది? ఒక 252 వరకు స్కోర్ వస్తుంది. మరి అది మెరిట్లో వస్తున్న స్కోరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ సెలెక్టెడ్ టాపిక్స్ ఏంటి మనం చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ అరిథమెటిక్లో సెలెక్టెడ్ టాపిక్స్ చెప్తా. ఫస్ట్ సెలెక్టెడ్ టాపిక్స్లో మనకి అరిథమెటిక్లో యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సో ట్రైన్స్, బోర్డ్స్, రేసెస్, సర్క్యులర్ ట్రాక్స్, అలిగేషన్ మిక్చర్స్, ఇలా మనకి ఎన్నో ఉంటాయి. ఇందులో ఫస్ట్ ప్రియారిటీ మీరు టైమ్ అండ్ వర్క్కి ఇవ్వండి, ఓకేనా? టైమ్ అండ్ వర్క్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ సచ్చినట్టుగా మీరు 7 క్వశ్చన్ చేయాల్సిందే, లేదు అంటే ఇంకో మాట లేదు. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. సో ఈ టాపిక్ని కనుక మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇక్కడ ఒక 10 మార్కులు వస్తాయి, ఇక్కడ చచ్చినట్లుగా 7 మార్కులు స్కోర్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కొంతమంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడం చాలా కష్టం, వదిలేయండి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి తక్కువలో 2 మీరు స్కోర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ఇది ఒక 8 మార్కులు ఉంటుంది. మీరు ఏం చేసినా సరే ఆ 8లో 4 అన్ని ఇక్కడ అచీవ్ చేయండి. పర్సంటేజ్ ఉంటుంది, ఇక్కడ 8 మార్కులు ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేసినా సరే 4 మార్కులు అచీవ్ చేయండి. పార్ట్నర్షిప్ 4 మార్కులు వస్తుంది, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ 2 మార్కులు సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఏజెస్ ఉంటుంది, ఇది మనకి రేషియో ప్రపోర్షన్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇక్కడ 1 మార్క్ సాధించిన గొప్పే. ఇక యావరేజ్, రేషియో, ప్రపోర్షన్ చెరొక్క 5 తీసుకోండి, అంటే 10 మార్కులు. ఆ 10 మార్కుల్లో మీరు కనీసం ఇక్కడ 3 అయినా సరే స్కోర్ చెయ్యాల్సిందే, ఓకేనా? ఇన్స్టాల్మెంట్స్ వదిలేయండి, వస్తే చేయండి, లేదంటే లేదు. అలిగేషన్ మిక్చర్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఆ కొంచెం ఏదైనా క్వశ్చన్ పడి ఆ టైం మీకు సహకరిస్తే 1 మార్కు 2 మార్కులు మీకు వస్తాయి. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా 7, 7, 14, 15, 16. సో 16ను ఇక్కడ మనకి 24, 26, 27, 28, 29,
30 మార్కులు మనం అర్థమెటిక్ నుంచి ఇక్కడ కొట్టగలుగుతున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ టాపిక్స్ని సెలెక్టెడ్గా మాత్రమే తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వేరే ఇన్స్టిట్యూట్లో అయితే ఓన్లీ ఒక చాప్టర్కి 80-100 చెప్తారు. బట్ మన ఇన్స్టిట్యూట్లో మన నవీన్ రాజ్ సార్ చూసుకుంటే ఆయన ఒక్కొక్క చాప్టర్లో 200కి పైగా క్వశ్చన్లు. ఓకేనా. సో 200 to 300 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే టాపిక్ టెస్ట్లో అవసరం లేదు, మార్క్ టెస్ట్లో అవసరం లేదు, గ్రాండ్ టెస్ట్లో అవసరం లేదు. మీకు ప్రతి డేటా ఇక్కడనే డెలివరీ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ రీజనింగ్ మాట్లాడుతున్నా. ఇది 100%, 100కి 100% మార్కులు తీసుకొచ్చుకొని జేబులో నింపుకునేది. ఇక్కడ సెలెక్టెడ్ టాపిక్స్ చెప్తున్నాను నేను. సెలెక్టెడ్ టాపిక్స్లో సిరీస్, అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, మిస్సింగ్ క్యారెక్టర్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇదంతా ఒక సెక్షన్ వేసుకోండి. ఈ సెక్షన్ నుంచి ఒక 15 మార్కుల వరకు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీరు 50% చేయండి సరిపోద్ది. బ్లడ్ రిలేషన్ 100% కొట్టాలి, క్యాలెండర్స్ 100% కొట్టాలి. క్లాస్ కొంచెం మీకు జటగా ఇస్తుంది, కొంచెం జాగ్రత్త. క్లాస్తో డైరెక్షన్ 100% కొట్టచ్చు, సిలబస్ 100% కొట్టచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇది కొంచెం బాగానే ఉంటుందండి. ర్యాంకింగ్ 100% కొట్టచ్చు, డైస్ 100% కొట్టచ్చు, క్యూబ్స్ క్యూబాట్స్ ఇది ఒక 50% కొట్టచ్చు, వెన్ డయాగ్రామ్ 100% కొట్టచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్ కొంచెం కష్టపడాలి, టైం ఉంటే చేయండి, ఎందుకంటే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది ఈ ఏరియా. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, దీన్ని 100% కొట్టచ్చు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, దీన్ని 100% కొట్టచ్చు. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, ఇది 50-50 అండి. ఓకేనా, 50-50. స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, సో ఇవన్నీ ఒక కోవకి చెందినవి. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కాస్ అండ్ ఎఫెక్ట్, సో కౌంటింగ్ ఫిగర్స్ కూడా మీరు ఇక్కడ అచీవ్ చేయొచ్చు. ఓకే, మిర్రర్ ఇమేజ్ ఇది కూడా మీరు చేయొచ్చు, వాటర్ ఇమేజ్ ఇది కూడా మీరు చేయొచ్చు, పేపర్ కటింగ్ ఇది చేయొచ్చు, పేపర్ ఫోల్డింగ్ ఇది చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి యాక్యురసీ 80% వరకు ఉంటుంది. ఓకేనా, 80% వరకు ఇక్కడ మీరు స్కోర్ చేయొచ్చు, అంత ప్రాబిలిటీ ఇక్కడ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెలెక్టెడ్ టాపిక్స్గా నేను ప్యూర్ మ్యాథ్స్ అని చెప్తున్నా. ఈ సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే తీసుకోండి. సింప్లిఫికేషన్స్ అండ్ నంబర్ సిస్టమ్, ఈ 2 ఏరియా నుంచి మనకు ఒక 20 మార్కుల వరకు వస్తుంది. మీరు ఎక్కువ వద్దు, 10 మార్కులు చేయండి సరిపోద్ది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాకపోతే ఎల్సిఎం చేయండి. ఓకేనా. తర్వాత మెన్సురేషన్, ఇది ఒక 10 మార్కులు ఉంటుంది. ఇక్కడ మీరు 5 స్కోర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ట్రిగోనోమెట్రీ, ఇవన్నీ హార్డే ఉంటాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్ చాలా ఈజీ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, ఇది కూడా చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా. సో ఇవి సెలెక్టెడ్ టాపిక్స్. ఈ సెలెక్టెడ్ టాపిక్స్ని కరెక్ట్గా మీరు నేర్చుకుంటే 200 స్కోర్లో మీరు చేయాల్సింది ఎంత? 100 మార్కులు, 100కి 100% రైట్ అటెండ్ చేయండి. ఓకేనా. మరి మిగతా 100 ఏం చేస్తారు రేపన్నా? మనకి అకార్డింగ్ టు ప్రాబబిలిటీ ఎవ్రీ 4 అవుట్కమ్స్లో ఒక అవుట్కమ్ ట్రూ అవుద్ది. ఓకేనా, ఒక అవుట్కమ్ ట్రూ అవుద్ది. మరి అలాంటప్పుడు ఈ 100కి 100 అవుట్కమ్స్లో మీరు 100 ఏలు పెట్టినా, 100 బీలు పెట్టినా, 100 సీలు పెట్టినా, 100 డీలు పెట్టినా 100/4 అంటే 25 మార్కులు మీకు చేతికి వస్తాయి. అంటే ఇక్కడ 25 మార్కులు చేతికి వేసుకోండి, 125. ఎందుకంటే మెయిన్స్లో మనకి నెగిటివ్ లేదు కాబట్టి. సో దీన్ని ఒక స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే నిన్ను ఆపే శక్తి ఎవ్వడికి లేదు. కంటెంట్ నచ్చిందా? కన్ఫామ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకు. అండ్ ఇది నేను పార్ట్ 1కి తీసుకొచ్చుకున్నా, అంటే పేపర్ 1ని ఇలా ట్యాకిల్ చేయండి అని. పేపర్ 2 కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ని దాంతో పాటుగా చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్లో క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అని అలాంటి డేటా మీరు నన్ను అడిగినా నేను చెప్తా. ఓకేనా. ఇది నేను 240, 250+ ఎలా అచీవ్ చేయాలనే ఒక కాంటెక్స్ట్లో నేను ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది కనుక ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అని అనిపిస్తే కింద ఐ లైక్డ్ ఇట్ సార్ అని ఒక కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ప్రతి కామెంట్కి నేను స్పందించడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా స్పందిస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఇట్స్ శ్రవణ్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.